డంపింగ్ యార్డుల నుండి వ్యర్థాల నిర్వహణ బాధ్యతలు చేపట్టిన రాంకీ సంస్థలకు చెత్త సేకరణను అప్పగిస్తే తమ ఉపాధి దెబ్బతింటుందని ఆందోళన వ్యక్తం చేసిన స్వచ్ఛ ఆటో కార్మికులు. నగరంలో డంపింగ్ యార్డుల నుండి వ్యర్థాల నిర్వహణ బాధ్యతలు చేపట్టిన రాంకీ సంస్థకు వ్యాపార సంస్థలకు చెందిన చెత్త సేకరణను అప్పగిస్తే తమ ఉపాధి దెబ్బతింటుందని స్వచ్ఛ ఆటో కార్మికులు ఆందోళన వ్యక్తం చేశారు. స్వచ్ఛ ఆటో ట్రాలీ డ్రైవర్లు కార్మికులు తార్నాకలోని మల్కజ్గిరి మున్సిపల్ కార్పొరేషన్ కార్యాలయం ముందు బైఠాయించి నిరసన తెలిపారు. రామ్కీ గోబ్యాక్ అంటూ నినాదాలు చేశారు. హోటల్స్, హాస్పిటల్స్, కమర్షియల్ కాంప్లెక్స్ వంటి వాణిజ్య సంస్థల నుండి చెత్త సేకరణ బాధ్యతను రామ్కీ సంస్థకు అప్పగించిన నిర్ణయాన్ని ఉపసంహరించుకోవాలని కార్మిక సంఘ నాయకుడు రంగనాయకులు నాయుడు డిమాండ్ చేశారు. చిన్న వాణిజ్య సంస్థలకు కూడా నోటీసులు జారీ చేసి తమ చెత్తను ఆ సంస్థకే అప్పగించాలని రామ్కీ ప్రయత్నించడం తమ జీవనోపాధిపై దెబ్బ కొట్టే చర్య అన్నారు. ఇప్పటికే మైఫిల్ హోటల్ ను అగ్రిమెంట్ కుదుర్చుకున్నారని రామ్కీ సంస్థనే వారి ఆటోను పెట్టి చెత్త తీసుకువెళ్తున్నారని మండిపడ్డారు. నగర వ్యాప్తంగా అగ్రిమెంట్లు చేసుకుంటే తమ ఉపాధి కోల్పోతామని వాపోయారు. ప్రభుత్వం తగిన చర్య తీసుకోకపోతే పెద్ద ఎత్తున ఆందోళనకు దిగుతామని స్వచ్ఛ ఆటో కార్మికుల నాయకులు హెచ్చరించారు. నేను కాప్రా సర్కిల్ నుంచి స్వచ్ఛ ఆటో టిప్పర్ రిక్షా కార్మికులు డి చిన్నర్శివన్ మాట్లాడుతున్నా. మేము గత 20-30 సంవత్సరాల నుంచి పనిచేస్తున్నాం. ఇదే రిక్షాలు ఉన్నప్పటి నుంచి 5 రూపాయలు 10 రూపాయలు ఉన్నప్పటి నుంచి. కానీ అప్పటి నుంచి రిక్షాలు ఉన్నప్పుడే బాగుండి అనిపిస్తుంది లైఫ్ చూస్తే. ఇప్పుడు ఆలోచిస్తే రామ్కీ వ్యవస్థ మా మీద దౌర్జన్యాలు చేస్తూ ఉంటాయి. కానీ ఇప్పుడు 2015లో తెలంగాణ ప్రభుత్వం వచ్చినాక ఏదో బతుకుదేరులు మంచిగా ఉంటాయని చెప్పేసి మాకు ఆటో టిప్పర్లు ఇచ్చింది, సంతోషపడ్డాం. కానీ మళ్ళా 2009లో అయితే కాంగ్రెస్ ప్రభుత్వం కానీ వైస్ రాజశేఖర రెడ్డి ప్రభుత్వం అప్పట్లో ఉన్నప్పుడు 2009లో 2007లో ఏదైతే రామ్కీకి జీవో ఉన్నదో ఆ జీవోని మళ్ళీ అదే అప్పుడు రద్దయిన జీవోని తీసుకొచ్చి ఇప్పుడు మళ్ళీ రామ్కీ సంస్థ మాకే కమర్షియల్ మాకే ఇవ్వాలి, మేమే చేస్తామని చెప్పి వస్తుంది. ఇప్పటికీ మేము ఈ 10-12 ఏళ్ళ నుంచి కూడా ఎన్నో ధర్నాలు చేసినాం, ఎన్నో ఉద్యమాలు చేసినాం. కానీ మగ్గిందని అనుకుంటే మళ్ళీ ఈ 1 ఇయర్ నుంచి మళ్ళీ ఎక్కువ ఒత్తిడి చేస్తారు రామ్కీ సంస్థ. మళ్ళీ ప్రభుత్వం వచ్చిన కాంచాలి, ఈ కాంగ్రెస్ ప్రభుత్వం వచ్చిన కాంచాలి ఏమని చేస్తారనంటే రామ్కీ వాళ్ళు వచ్చి మా మీద లేదు, ఇప్పుడు మాకు అప్పట్లో చేసిన ప్రభుత్వమే ఇప్పుడు మాకు జీవో మళ్ళీ రిలీజ్ చేసిర్రు, మీరే చేసుకో జీవోలో కమర్షియల్ మొత్తం మేమే రామ్కీ ఎత్తుతాం, మీ రిక్షాలో ఎత్తద్దు, మీ బండ్లలో ఎత్తద్దు అని చెప్పి మమ్మల్ని భయపట్టిస్తారు, భయభంతులకు గురి చేస్తారు. కానీ మాకు ఏం వచ్చినా అని కూడా మాకు ఇండ్ల పోటీ ఇచ్చేది 10 రూపాయలు 50 రూపాయలు 100 రూపాయలు ఇస్తారు. ఏమున్న కమర్షియల్ మీద ఏమన్నా ఒక దగ్గర 500 ఇస్తారు, 1000 రూపాయలు ఇస్తారు, గంట తప్పించేసి అవి కూడా మీరు లాక్కుంటే మేము బండ్లు ఏం మెయింటైన్ చేసుకోవాలి, మేము పిల్లల్ని ఎట్లా బతికించుకోవాలి, మేము ఎట్లా చదివించుకోవాలి. కానీ వాళ్ళు కమర్షియల్ వాళ్ళు తీసుకొని పోతుంటారు కదా, అంటే వాళ్ళే చెత్త తీసుకొని పోతారా, మీరు పని చేయాలి? వాళ్ళు బండ్లు పెట్టే వాళ్ళే ఇప్పిస్తామని చెప్పి ఇప్పుడు ఈ మధ్యలో బ్యాటరీ బండ్లు రిలీజ్ కూడా చేస్తున్నామని అంటారు. నిన్ననే పేపర్ స్టేట్మెంట్ అని మీడియా రిపోర్టర్లు కూడా ఇస్తారు. కానీ గత 2 నెలల కింద కూడా పేపర్ స్టేట్మెంట్ వేసారు, మీరు పని చేయొద్దు అని చెప్పేసి మమ్మల్ని భయభంతలకు గురి చేస్తేనే హెడ్ ఆఫీస్ దగ్గర పోయి 5000 మందిని ధర్నా చేస్తేనే మా కార్మికులందరిని బయటపెట్టి మెయిన్ లీడర్లను ఆఫీస్ లోపలికి వెళ్ళంపి మీరేం భయపడొద్దు, ఎవరో పేపర్ స్టేట్మెంట్ పుకార్కి వేసిర్రు, మేమేమి హామీ ఇవ్వలేం కదా అని చెప్పేసి మమ్మల్ని ఆ రోజు వరకు మభ్యపెట్టిరు. మాకు సంతోషం అని అనుకున్నాం ఆ రోజు వరకు. కానీ మళ్ళీ ఈ రోజు మాకు 2 నెలల కింద ఏ రోజు అయితే హామీ ఇచ్చిన అడిషనల్ కమిషనర్ సార్ ఉన్నారో ఆ సారే వచ్చి ఇప్పుడు డైరెక్ట్ కాప్రా సర్కిల్లో కానీ మల్కాజ్గిరిలో కానీ దగ్గరుండి మరి అగ్రిమెంట్లు చేస్తారంటే ఇది ఎంతవరకు దాకా న్యాయం? హోటళ్ళతో మాకు అడిషనల్ కమిషనర్ సారు మీరు ఇంతకుముందుకేమో రామ్కీ వాళ్ళకి అగ్రిమెంట్ దగ్గరుండి ఒత్తిడి చేపిస్తారు. కానీ ఎప్పటికైనా కూడా ఈ రామ్కీ సంస్థకు అగ్రిమెంట్లు అని చెప్పి మీరు ఎన్ని బోగస్ చేసుకుని వచ్చినా కూడా ఉద్యమాలకు చేయనికన్నా ఉన్నాం, సావనికన్నా ఉన్నాం. కానీ మీరు ఎన్ని ప్రయోగాలు పెట్టినా మేము దీనికి లొంగే ప్రసక్తే లేదు. ఆ బండ్లకి ఎలాంటి జీతాలు మాకెందుకు, ఇదే జీతాలు ఏదో 5 రూపాయలు ఇంటికి 5 రూపాయలు ఇచ్చినప్పుడు అప్పుడు నెలకు 1000 రూపాయలు అప్పుడే ఇస్తే అయిపోతుండే కదా, మాకు ఈ పాటికి పర్మనెంట్ అయిపోతుండే కదా. ఎందుకు రాలే, అప్పుడు ఎందుకు చేయలేదు? కరోనా టైంలో 20 మంది కార్మికులు మా వాళ్ళు చనిపోతే వాళ్ళకి ఎలాంటి సాయం చేయలేదు ఈ ప్రభుత్వం కానీ రామ్కీ వ్యవస్థ కానీ, ఎలాంటి రూపాయి సాయం చేసిన దాఖలాలు లేవు ఇక్కడ. ఏమున్నది, ఎవరు స్వలాభం వాళ్ళది, వాళ్ళకి ఆకలి తీరడం లేదు. ఈ చెత్త ఎత్తుకొని బతికేటువంటి కడుపు కొడితే తప్ప వాళ్ళ కడుపు నిండేటట్లా కనిపించట్లేదు. ఎక్కడ తిరిగి ఎట్టి పరిస్థితులు గరీబోడు బతకూడదు. కమిషనర్కి ఏం లాభాలు ఉన్నాయి ఐడియా లేదు మనకు. వాళ్ళకి ఏమైనా మనకు తెలియదు. కాంట్రాక్టర్ వాళ్ళకి ఎందుకు అప్ప చెప్తారో మాకు తెలియాలి. గ్రేటర్ హైదరాబాద్లో ఉన్నటువంటి స్వచ్ఛ ఆటో కార్మికులందరికీ, స్వచ్ఛ ఆటో కార్మికుల లీడర్లందరికీ, మీడియా మిత్రులందరికీ స్వచ్ఛ నమస్కారం. విషయం ఏంటంటే రామ్కీ వ్యవస్థ అనేది గత 30 ఏళ్ళ నుంచి వెళ్ళి
మా నాన్న మా తాతల కాటి నుంచి వెళ్ళి మేము ఇప్పుడు మా వరకు మేము పని చేసుకుంటే మాకు ఉద్యోగ భద్రతలు ఏం లేవు, ఉద్యోగాలు ఏం లేవు. ఇదే జీవనోపాధి ఎంచుకొని ఇంటింటి చెత్త సేకరణ మేము చేస్తున్నాము. ఇప్పుడు రామ్కి వ్యవస్థను వచ్చేసి మేము దాంట్లోనే మేము పాలు అవసరం ఉంటామని చెప్పేసి గవర్నమెంట్ జిహెచ్ఎంసీ ఏం చేస్తుందంటే మాకి వాళ్ళకి ఇది ఇద్దరి మధ్యలోన చాట్లో తవుడు వేసి కుక్కలు ఎగదెప్పినట్లుగా ఇద్దరి మధ్యలో గొడవలు సృష్టిస్తున్నారు. రామ్కి వ్యవస్థ బల్క్ గ్యార్బేజ్ మేము తీస్తాం, కమర్షియల్ అపార్ట్మెంట్లు హోటల్స్ మేము తీస్తామని మా దగ్గర ఆర్డర్ కాపీ ఉందని చెప్పేసి వాళ్ళు మా దగ్గరకు వచ్చి మమ్మల్ని కార్మికులందరూ భయభ్రాంతులకు గురి చేస్తున్నారు. మాకు ఉద్యోగ భద్రత లేదు. ఇంకొకటి మాకు ఎక్కడ కూడా పార్కింగ్ కానీ మేము ఉండడానికి నివాసాలు కానీ రోడ్డు మీద అక్కడక్కడ ఖాళీ జాగాల్లోనూ ఫుట్పాత్లోనూ గుడిసెలు వేసుకొని నివాసం ఉంటూ రిక్షా ఆటోలు పెట్టుకొని మేము ఇస్తున్నామన్నా. మాకు ఇల్లు కూడా కిరాయిలు ఎక్కడ ఇయ్యరు. మాకు ఉద్యోగం మెడికల్ సపోర్ట్ నుంచి ఇన్సూరెన్స్ నుంచి కూడా మాకు ఎటువంటి గవర్నమెంట్ నుంచి వెళ్ళి సముదాయం లేదన్న. కాబట్టి ఇవన్నీ మాకు గవర్నమెంట్ నుంచి వెళ్ళి హెల్త్ కార్డులు కానీ మాకు డబుల్ బెడ్రూమ్లు కానీ మాకు చదువుకునే పిల్లల విద్యలకు ఏమైనా సాయం చేయాలని ఈ విధంగా మనం కోరుకుంటామన్నా. అన్న అందరికీ స్వచ్ఛ నమస్కారం. నేను హెచ్ఎంఎస్ యూనియన్ ప్రెసిడెంట్ను. నా పేరు వీరస్వామి. మేము గత ఒక 20 ఏళ్ళ నుంచి మా స్వచ్ఛ ఆటో కార్మికులు ఇంటింటి చెత్త సేకరణ చేసుకుంటూ జీవనోపాధి కొనసాగిస్తున్నారు. అయితే ఇప్పుడు 2015లో కేసీఆర్ ప్రభుత్వం సార్ ఉన్నప్పుడు అంతకుముందుకు మేము రిక్షాలతోని మేము చెత్త తీసేవాళ్ళం. మన కేసీఆర్ ప్రభుత్వం వచ్చి ఇంటింటికి చెత్త సేకరణ కోసం స్వచ్ఛ ఆటోలు ఇవ్వడం జరిగింది. 2500 ఆటోలు ఇవ్వడం జరిగింది. 2500 ఆటోలు ఇవ్వడంతో అవి ఇప్పటివరకు మేము వాటితోనే పని కొనసాగిస్తున్నాం. ఓకే, మా పని హ్యాపీగానే ఉంది. కానీ మధ్యలో 2020లో రామ్కీ సంస్థ అనేది కొత్తగా ఎంటర్ అయ్యి ఈ డంపింగ్లు పెట్టుకొని మేము డంపింగ్లో ఉన్న చెత్త మాత్రమే తీసుకుపోతామని చెప్పేసి మొదలుపెట్టారు. ఆ 2020లో మొదలుపెట్టిన ఆ పని రామ్కి ఈరోజు మెయిన్ రోడ్ల మీద ఉన్న కమర్షియల్ మాకే బిల్డింగ్లు, హాస్పిటల్స్, హోటల్స్, చిన్న చిన్న ఛాయ్ బండ్ల కంచి మాకే అని చెప్పేసి ఈ 20 ఏళ్ళ నుంచి చేస్తున్న ఈ స్వచ్ఛ ఆటో కార్మికుల పొట్టగొట్టడానికి మాత్రం అది మాకు చాలా ఇబ్బందికరంగా తయారైందన్న. దీనికి సపోర్ట్గా ఇప్పుడున్న కమిషనర్లు వాళ్ళకు వస్తాది పలుకుతూ మా సమస్యలు ఇప్పుడు 25లో వచ్చిన 2015లో వచ్చిన ఆటోలకు ఇప్పటివరకు వాటికి చాలా మెయింటెనెన్స్ చాలా ఇబ్బంది అవుతుందన్న. వాటి మెయింటెనెన్స్ ఇప్పుడు వచ్చిన గవర్నమెంట్ కనీసం మాకు గుర్తింపు లేదన్న. హైదరాబాద్లో జిహెచ్ఎంసీ అంటే ఓన్లీ ఊడ్చే వాళ్ళనే పట్టుకుంటున్నారు. హైదరాబాద్ ఓన్లీ ఊడ్చడంతో ఇంత నీట్గా ఉంటుందా? ఇంటింటి చెత్త సేకరణ చేస్తూ ఇంత చెత్త అంతా తీసుకుపోయి జవహర్ నగర్లో డంపింగ్ చేసేది ఎవరు? మేము కాదా? ఇప్పుడు దాదాపుగా 20-30 లక్షల ఇండ్ల చెత్త సేకరణ చేసేది ఎవరు? స్వచ్ఛ ఆటో కార్మికులు కాదా? మాకు ఇంతవరకు గుర్తింపు లేదు. ఒకటి. రెండోది అంటే మాకు హెల్త్ ఇన్సూరెన్స్ లేదన్న. ఈరోజు ఏదైనా రోగం వచ్చినా, నొప్పి వచ్చినా మా కార్మికులు ఎంతమంది చచ్చిపోయినా కూడా మేము అందరం ఏకమై తల ₹1 వేసుకొని మా కార్మికులకు చేదోడు బారిగా సపోర్ట్ చేసుకుంటున్నాం. గవర్నమెంట్ నుంచి కానీ జిహెచ్ఎంసీ నుంచి కానీ ₹1 కూడా మాకు అందట్లేదు. మాకు గవర్నమెంట్ నుంచి ఒక ఇన్సూరెన్స్ కావాలి, హెల్త్ ఇన్సూరెన్స్ కావాలి, జాబ్ సెక్యూరిటీ కావాలి. ఈ జాబ్ ఉంటుందో పోతుందో నాకు గ్యారంటీ లేదు ఈ రామ్కీ సంస్థ చేయబట్టి అన్న. మేము ఫైనల్గా ఒకటే చెప్తున్నాము, ఈ రామ్కీతో మేము ఎప్పుడైనా సరే కార్పొరేషన్లో మాత్రమే పనిచేయాలనుకుంటున్నాము. ప్రైవేట్ సంస్థ కింద మేము చేయము. ఈ జిహెచ్ఎంసీ అనే కార్పొరేషన్ సంస్థ కిందనే మేము పనిచేస్తాం. ఇక్కడికి వచ్చినటువంటి మీడియా మిత్రులకు, ఇక్కడ వచ్చినటువంటి స్వచ్ఛారెడ్డి ఫర్ కార్మికులకు, కార్మిక నాయకులకు అందరికీ నా యొక్క స్వచ్ఛ నమస్కారం. ఈరోజు ఇక్కడికి రావడానికి ముఖ్య కారణం బల్క్ గార్బేజ్ విధానాన్ని రద్దు చేయాలనే ఉద్దేశంతో మేమందరం రావడం జరిగింది. ఈ బల్క్ గార్బేజ్ విధానం అనేది ఎట్లా అంటే, కార్మికుడు గత కొన్ని సంవత్సరాల నుంచి వాళ్ళ తాతలు తండ్రుల నుంచి చేస్తున్నటువంటి ఇంటింటి చెత్త సేకరణ దాంతోపాటు ఏదైతే ఆ ఇండ్లకు అనుకున్నటువంటి కమర్షియల్ ప్రతిరోజు తీస్తూ ఉంటాడు, ప్రతిరోజు చేస్తూ ఉంటాడు. దానిని కార్మికునికి వచ్చే ఉపాధిని గండి కొట్టేయడానికే ఈ రామ్కీ సంస్థ అనేది ఇప్పుడు రావడం జరుగుతుంది. 2.9 పైసా వసూలు చేయాలి ఒక కిలో పైన గార్బేజ్ ఏది కమర్షియల్ అనే ఉద్దేశంతో రామ్కీ అనేది వస్తుంది. ఇంకోటి 2500 SFT ఉన్నటువంటి కమర్షియల్ ప్లేస్లో ఉన్నటువంటి దాన్ని కూడా రామ్కీ సంస్థ స్వాధీనం చేసుకొని కమర్షియల్గా ఉన్నటువంటి వ్యవస్థను అంతా కమర్షియల్ అయితే ఏదైతే ఉందో దాన్ని అంతా కూడా ఇప్పుడు రామ్కీ సంస్థ హ్యాండ్ ఓవర్లో చేయాలనే ఉద్దేశంతో జరుగుతూ ఉంది. మున్సిపల్ వ్యవస్థ కూడా అలానే ముందుకు వెళ్తూ ఉంది. దీన్ని మేము ఎట్టి పరిస్థితుల్లో మాత్రం సహకరించే ప్రసక్తే లేదు. ఎందుకంటే మేము ఎన్నో రోజుల నుంచి మా కరోనా టైంలో కూడా ఎవరు ఇంట్లో నుంచి బయటికి రాకపోతే కూడా ఆ రోజు మేము ఒక సైనికులక వచ్చి మేము కాపాడి ఈ హైదరాబాద్ని కాపాడి నీటికి శుభ్రం చేసి కాపాడిన వ్యక్తుల్లో ముఖ్య పాత్ర మాది అని ఈ సందర్భంగా తెలియజేస్తూ ఉన్నాం. ఇంకొకటి కూడా ఈ బల్క్ గార్బేజ్ విధానం వస్తే కార్మికునికి చాలా పొట్టగొట్టే విధంగా ఉంటుంది. ఇప్పుడు ఏదో తరాకొర వస్తున్నటువంటి ఆదాయానికి గండి కొట్టే ప్రయత్నం చేస్తూ ఉన్నారు. ఖచ్చితంగా ఎట్టి పరిస్థితిలో రామ్కీ వస్తే మాత్రం మేము సహకరించి పని చేసేది లేదు, చెయ్యబోము. ఇంకా అవసరం అనుకుంటే ఇదే ఉన్నటువంటి ఇక్కడ ఉన్నటువంటి కార్మికులుగా దాదాపు 50,000 నుంచి 60,000 కార్మికులు దీని మీద ఆధారపడి బతుకుతూ ఉన్నారు ప్రత్యక్షంగా పరోక్షంగా.
దీనికి జిహెచ్ఎంసీ ఇచ్చినటువంటి ఆటోలు కేవలం 5,000 మాత్రమే. దానికి అనుసంధానంగా మేము ఇంకా ఆటోలు కూడా పెట్టుకొని జీవనం కొనసాగిస్తూ ఉన్నాం. ఇంకా అందరం కూడా పెద్ద ఎత్తున పిలుపునిచ్చి కూడా ఇంకా ముందుకు వెళ్తాం. కానీ ఎట్టి పరిస్థితుల్లో రామ్కీకి అనుసంధానంగా పనిచేసే ప్రసక్తే లేదు, బల్క్ గార్బేజ్ విధానానికి ఒప్పుకునే ప్రసక్తే లేదు.